హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. ప్రెజెంట్ చూసుకుంటే మనకి మొబైల్ మార్కెట్లో కాంపిటీషన్ అయితే చాలా ఎక్కువ అయితే అయిపోయింది. మనకి పెద్ద పెద్ద బ్రాండ్స్ నుంచి చిన్న చిన్న బ్రాండ్స్ వరకు చాలా మంచి ఫోన్స్ అయితే తీసుకొస్తున్నాయి. ఇందులో మనకి ఎక్కువ ఏంటంటే ఒకప్పుడు మనం ఏదైతే ఆ బ్రాండ్ మంచి బ్రాండ్ కాదు, ఆ బ్రాండ్ నుంచి వచ్చే మొబైల్స్ అంతా బాగోవు, అందులో ఫీచర్స్ బాగోవు, ప్రైస్ ఎక్కువ పెడతారు, ఆ ఫోన్స్ కొన్నా వేస్టే అనుకున్న బ్రాండ్స్ నుంచి అయితే ఇప్పుడు మనకి మంచి మంచి ఫోన్స్ అయితే వస్తున్నాయి. రీసెంట్గా చూసుకుంటే మనకి ఇన్ఫినిక్స్ GT20 Pro అనే ఒక మొబైల్ అయితే లాంచ్ చేసింది ఇన్ఫినిక్స్ అయితే పెద్ద పెద్ద బ్రాండ్స్కి అయితే కాంపిటీషన్కి అయితే వెళ్తుంది. మనకి రియల్మీ, రెడ్మీ, ఓప్పో, వివో అండ్ అలాగే OnePlus, సామ్సంగ్ ఇలాంటి బ్రాండ్స్కి పోటీగా అయితే వెళ్తుంది. వీళ్ళు తీసుకొచ్చే ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి, ప్రైస్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్లో అయితే పెడుతున్నారు. ఇప్పుడైతే మనకి ఇన్ఫినిక్స్ GT20 Pro అనే ఒక మొబైల్ అయితే లాంచ్ చేశారు. ఇందులో ఫీచర్స్ మాత్రం మీకు ఎక్సలెంట్గా అయితే ఉంటాయి. దీని ప్రైస్ చూసుకుంటే మీకు బేస్ వేరియంట్ బ్యాంక్ ఆఫర్తో కలిపి 23,000 అయితే వస్తుంది. ఇదే స్పెసిఫికేషన్స్తో మనకి పెద్ద బ్రాండ్స్లో ఆ మొబైల్ని తీసుకొచ్చారనుకోండి, వాళ్ళ బ్రాండ్లో ఈ ఫీచర్స్తో ఒక మొబైల్ తీసుకొస్తే సామ్సంగ్ కానీ, OnePlus కానీ, రెడ్మీ కానీ, ఓప్పో, వివో కానీ తీసుకొచ్చారనుకోండి, దాని ప్రైస్ 30,000 పెట్టినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇన్ఫినిక్స్ మాత్రం మనకి కేవలం 23,000లో అయితే మంచి మొబైల్ని అయితే తీసుకొచ్చింది. ఎవరైతే ఒక ఆల్రౌండర్ ఫోన్ కావాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఈ ఫోన్ ఖచ్చితంగా సూట్ అవుతుంది. ఈ వీడియోలో అయితే ఈ మొబైల్ సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్, ప్రైస్, అవైలబిలిటీ మొత్తం ఈ వీడియోలో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బ్రాండ్ని కొనాలంటే చాలా మంది ఇష్టపడరు. ఇన్ఫినిక్స్ అంటే అది ఒకప్పుడు పాత బ్రాండ్, ఆ బ్రాండ్ నుంచి మనకి అంత మొబైల్స్ అయితే మంచిగా రావు, మన ఫీచర్స్ కూడా బాగుండవు అనుకుంటారు చాలామంది. కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు చూసుకుంటే ఇన్ఫినిక్స్ అయితే పూర్తిగా మారిపోయింది. మనకి తక్కువ ప్రైస్లో మంచి మంచి ఫీచర్స్ అయితే మొబైల్స్ని అయితే తీసుకొస్తుంది. అలాగే కొంతమంది సర్వీస్ దగ్గర కూడా భయపడుతున్నారు. ఈ మొబైల్స్ కొంటే ఫ్యూచర్లో మొబైల్కి ఏదైనా అయిందనుకోండి, మనకి సర్వీస్లో ఏదైనా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి అయితే వస్తుంది. అండ్ అలాగే సపోర్ట్ కూడా మనకి అంతగా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది అనుకుంటారు. మీకైతే దీనికి సంబంధించిన ఒక వీడియో తీసేస్తాను. ఒకవేళ మీకు ఇన్ఫినిక్స్ GT20 Pro మొబైల్ కొనే ఉద్దేశం ఉన్నా, అలాగే ఆ మొబైల్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా, మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో మీకు చాలా క్లారిటీగా అయితే ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఫస్ట్ ఈ మొబైల్లో మన స్పెసిఫికేషన్స్ కోసం అయితే మాట్లాడుకుందాం, తర్వాత ఈ ప్రైజ్, అవైలబిలిటీ మొత్తం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనకి మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే, డిస్ప్లే చూసుకుంటే మనకి 6.78 ఇంచెస్ 144 Hz ఫుల్ HD ప్లస్ LTPS AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. DCI P3 అయితే ఉంటుంది. అండ్ అలాగే 1300 nits మనకి బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉంటాయి. ఇక ఇందులో మనకి ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 8200 Ultima 4 nanometer మీద బిల్డ్ అయిన 5G ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇందులో మనకి సపరేట్గా ఒక చిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి డెడికేటెడ్ గేమింగ్ డిస్ప్లే చిప్ అనే ఒక చిప్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికోసం తర్వాత చెప్తాను. అండ్ అలాగే ఇందులో మనకి ర్యామ్ చూసుకుంటే 2 వేరియంట్లు అయితే ఉంటుంది, 8GB అండ్ అలాగే 12GB 2 మోడల్స్ అయితే వస్తుంది. అండ్ అలాగే ర్యామ్ చూసుకుంటే మనకి LPDDR5X ర్యామ్ అయితే ఇందులో యూస్ చేస్తారు. స్టోరేజ్ చూసుకుంటే మనకి ఒకటే ఉంటుంది, 256GB UFS 3.1 స్టోరేజ్ అయితే ఉంటుంది. ఇక ఇందులో మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా చూసుకుంటే 188 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. ఇందులో మనకి OIS కూడా ఉంటుంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. అండ్ అలాగే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 watts మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇవి ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇక ఈ మొబైల్ డిజైన్ చూసుకుంటే మనకి చాలా బాగుంటుంది. వీళ్ళైతే సైబర్ మెకా డిజైన్ అయితే తీసుకొచ్చారు. ఇది మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే C షేప్లో మనకైతే లైటింగ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. మనకి ఇన్ఫినిక్స్ GT10 Pro చూసుకుంటే మనకి జస్ట్ ఒక 3 లైట్స్ అయితే ఉండేవి, కానీ ఇందులో మనకి C షేప్లో అయితే మనకి లైటింగ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. మెకా లూప్ లైటింగ్ అని వీళ్ళైతే పిలుస్తున్నారు. ఇందులో మనకి 8 కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే 4 లైటింగ్ ఎఫెక్ట్స్ అయితే ఇందులో అయితే మనకైతే వస్తాయి. బ్యాక్ సైడ్ మాత్రం మనకి లైటింగ్ ఎఫెక్ట్ చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. ఇక ఈ మొబైల్ అయితే మనకి 3 కలర్లో అయితే వస్తుంది. మనకి మెకా ఆరెంజ్, మెకా సిల్వర్, మెకా బ్లూ, ఈ 3 కలర్లో అయితే మొబైల్ మనకైతే అవైలబుల్గా అయితే ఉంటుంది. మీకు ఇష్టం వచ్చిన కలర్ని అయితే తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఈ మొబైల్లో మనం మాట్లాడుకోవాల్సింది మనం గేమింగ్ కోసం అని చెప్పొచ్చు. వీళ్ళైతే గేమింగ్లో చాలా ఫీచర్స్ అనేది తీసుకొచ్చారు. బట్ మనకి ఈ మొబైల్ మెయిన్గా వీళ్ళు గేమింగ్ని ఫోకస్ చేసి తీసుకొచ్చారు. ఎవరైతే 23,000లో ఒక మంచి ఫోన్ కోసం చూస్తున్నారో వాళ్ళకి మాత్రం బెస్ట్ అని చెప్పొచ్చు. ఇందులో మనకి MediaTek Dimensity 8200 ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు. ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. మనకి 8 Gen 1 ఉంటుంది కదా, బట్ దానికైతే కాంపిటీషన్ అని చెప్పొచ్చు. హై లెవెల్లో అయితే మనకి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్ మనకి యాంటిట్యూడ్ స్కోర్ చూసుకుంటే మనకి 95 lakhs ప్లస్ అయితే మనకి యాంటిట్యూడ్ స్కోర్ అయితే చేసింది. బట్ మనకి
మనకి ప్రాసెస్ పర్ఫార్మెన్స్ మాత్రం మీకు బీస్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇది మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 1తో అయితే మనకి కాంపిటీషన్ అయితే ఇస్తుంది. బట్ ఆ లెవెల్ అయితే పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ అలాగే వీరైతే సపరేట్గా ఒక చిప్ని అయితే తీసుకొచ్చారు. అదే మనకి డెడికేటెడ్ గేమింగ్ డిస్ప్లే చిప్. ఇదైతే మనకి పిక్సెల్ మీద అయితే వర్క్ చేస్తుంది. బట్ మనకి పిక్సెల్ని ఇంక్రీజ్ చేయడం కానీ ఫ్రేమ్స్ని ఇంక్రీజ్ చేయడం కానీ మనం ఒక 60 FPS మనకి 90 FPS గేమ్స్ ఆడేటప్పుడు మనకి దాదాపు 120 FPS వరకు అయితే మనకి ఫ్రేమ్ రేట్ని అయితే తీసుకెళ్తుంది. అండ్ అలా మనకి గేమ్స్ ఆడేటప్పుడు మనకి మెయిన్గా మనకి ప్రాసెసర్ మీద ఇది లోడ్ పడకుండా ఈ మనకి చిప్ మీద కూడా కొంచెం లోడ్ అయితే పడుతుంది. దీని కారణంగా మనకైతే మొబైల్ హీట్ అయ్యే ఛాన్స్ అయితే తగ్గుతుంది. బట్ వీలైతే సపరేట్గా ఈ చిప్ని అయితే తీసుకొచ్చారు. అండ్ అలాగే మనకి డిస్ప్లేలో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. బట్ వీలైతే డిస్ప్లే మీద ఫోకస్ చేసి మనం గేమ్స్ ఆడేటప్పుడు ఎస్డిఆర్లో ఉంటే హెచ్డిఆర్ కన్వర్ట్ అవ్వడం వీడియోస్ కూడా మనకి హెచ్డిఆర్కి అయితే కన్వర్ట్ అయినట్లయితే కొంచెం చేస్తుంది. బట్ మనకైతే డిస్ప్లేలో ఫీచర్స్ మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటాయి. మనకి గేమింగ్ ఆడేటప్పుడు ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఒక రేంజ్లో అయితే ఉంటుంది. మనకి 23,000 దగ్గరలో వీలైతే మంచి మంచి ఫీచర్స్ని అయితే తీసుకొచ్చారు. మీకు డిస్ప్లే పరంగా గేమింగ్ పరంగా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మనకి 144Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. బట్ దీని కారణంగా మనకైతే గేమ్స్ ఆడేటప్పుడు అయితే చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. గేమింగ్లో కూడా వీళ్ళైతే చాలా ఫీచర్స్ తీసుకొచ్చారు. బట్ మీకైతే గేమింగ్ పరంగా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. పర్ఫార్మెన్స్ కూడా మీకు బీస్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఈ మొబైల్లో మనకి డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉంటాయి. సౌండ్ బై JBL అని చెప్పొచ్చు. బట్ JBLతో పార్ట్నర్షిప్ తీసుకుని వీళ్ళైతే తీసుకొచ్చారు. సౌండ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు చాలా బాగుంటుంది. మనకి డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి కాబట్టి. అండ్ అలాగే ఇందులో మనకి NFC కూడా ఉంటుంది. ఈ ప్రైస్ పాయింట్లో వీళ్ళు NFCని కూడా మిస్ చేయలేదు. బట్ ఇందులో మీకు NFC కూడా ఉంటుంది. అండ్ అలాగే ఇందులో మనకి వేపర్ ఛాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. బట్ మనం గేమ్స్ ఎక్కువ ఆడినా మనకి మొబైల్ హీట్ అవ్వడం కూడా ఎక్కువ అయితే ఉండదు. ఇందులో మనకి వేపర్ ఛాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. సపరేట్గా మనకి డెడికేటెడ్ మనకి గేమింగ్ డిస్ప్లే చిప్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. బట్ మనకి దీని కారణంగా మొబైల్ కూడా అంత హీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది మీరు ఎక్కువసేపు గేమ్స్ అన్నా. అండ్ అలాగే ఇందులో మనకి ఎయిర్ బ్లాస్ట్ కూడా ఉంటుంది. వీళ్ళైతే ఎయిర్ బ్లాస్ట్ కూడా తీసుకొచ్చారు. కాకపోతే ఇందులో మనకి SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. బట్ మీకు బేస్ వేరియంట్ 128 GBతో అయితే వస్తుంది. ఒకవేళ మీరు SD కార్డ్ పెట్టుకోవాలంటే పెట్టుకోలేరు. 2 మీరు సిమ్ కార్డులు అయితే పెట్టుకోవచ్చు. నానో సిమ్ కార్డులు అయితే మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మొబైల్లో మనకి సాఫ్ట్వేర్ చూసుకుంటే XOS 14తో అయితే వస్తుంది. అండ్ అలాగే మనకి Android 14తో అయితే వస్తుంది. మనకి 2 years వరకు మెయిన్ Android అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి 14 అంటే 15, 16 అయితే వస్తుంది. అండ్ అలాగే మనకి 36 months అయితే వీళ్ళైతే సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకి 3 years 2+3 అయితే వీళ్ళైతే సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే వీళ్ళైతే ఫస్ట్ సేల్లో ఎవరైతే కొంటారో వాళ్ళకి కొంతమందికే ఒక ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ సంబంధించిన యాక్సెసరీస్ అయితే కొన్ని ఫ్రీగా అయితే ఇస్తున్నారు. వీటి వర్త్ చూసుకుంటే మనకి 5,500 అయితే ఉంటుంది. ఇవి ఏంటంటే మనకి ఫస్ట్ చూసుకుంటే మెకా కేస్. ఈ కేసు వర్త్ చూసుకుంటే మనకి 1,000 రూపాయలు అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకి కూలింగ్ ఫ్యాన్ దీని వర్త్ చూసుకుంటే మనకి 4,000 అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకి ఫింగర్ స్లీవ్స్ దీని వర్త్ చూసుకుంటే మనకి 500 ఉంటుంది. టోటల్గా 5,500. ఒకవేళ మీరు ఫస్ట్ సేల్లో ముందుగా ఈ మొబైల్ని కొంటే లిమిటెడ్ ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ సేల్లో అందరికైతే రావు, కొంతమందికే. ఇక ఈ మొబైల్ చూసుకున్నా మనకి ఫస్ట్ సేల్ చూసుకుంటే May 28వ తారీఖున అయితే ఫస్ట్ సేల్కి అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఫస్ట్ సేల్లో ముందుగా ఈ మొబైల్ కొంటే మీకు ఈ కాంబో కిట్ అయితే వస్తుంది. మీకు కూలింగ్ ఫ్యాన్ అండ్ అలాగే మెకా కేస్ అండ్ అలాగే మనకి ఫింగర్ స్లిప్స్ 5,500 వర్త్ గల మనకి ఈ మొబైల్ సంబంధించిన యాక్సెసరీ అయితే ఫ్రీగా అయితే వస్తాయి. ఒకవేళ మీకు కొనే ఉద్దేశం ఉంటే మాత్రం ఫస్ట్ సేల్ అయితే కొనండి. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే మనకి ఇది 2 వేరియంట్లు అయితే వస్తుంది. మనకి 8GB + 256GB 12GB + 256GB. మనకి 8GB + 256GB చూసుకుంటే దీని ప్రైస్ మనకి 25,000 అయితే పెట్టారు. అండ్ అలాగే మనకి 12GB + 256GB ప్రైస్ చూసుకుంటే వీళ్ళైతే 27,000 అయితే పెట్టారు. వీళ్ళైతే బ్యాంక్ ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ICICI బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డ్ కానీ లేకపోతే HDFC సంబంధించిన క్రెడిట్ కార్డ్ కానీ SBIకి సంబంధించిన క్రెడిట్ కార్డ్ కానీ యూస్ చేసి పేమెంట్ చేస్తే మీకు అయితే 2,000 డిస్కౌంట్ అయితే వస్తుంది. మనకి బేస్ వేరియంట్ 25,000 పెట్టారు. ఈ కార్డ్ ఆఫర్ కలుపుకుంటే మనకి 23,000 అయితే వస్తుంది. ఈ ప్రైస్ పాయింట్లో మాత్రం ఇది చాలా మంచి ఫోన్ అని చెప్పొచ్చు. కొంతమంది అయితే బ్రాండ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. మాకు పెద్ద బ్రాండ్ నుంచి ఒక మొబైల్ కావాలి, అందులో ఫీచర్స్ ఎలా ఉన్నా పర్లేదు, మాకైతే మంచి బ్రాండ్ కావాలని అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఈ మొబైల్ని తీసుకోకపోవచ్చు. కానీ ఎవరైతే మాకు బ్రాండ్తో సంబంధం లేదు, మాకు మంచి ఫీచర్స్తో ఒక మొబైల్ కావాలి అనుకుంటారో వాళ్ళకి మాత్రం ఈ మొబైల్ చాలా బాగుంటుంది. చిన్న చిన్న సిటీస్లో అయితే మ్యాక్సిమం సర్వీస్ సెంటర్స్ అయితే ఉండకపోవచ్చు. బట్ మెయిన్ సిటీస్లో అయితే ఉంటాయి. హైదరాబాద్, విజయవాడ అండ్ అలాగే మనకి తిరుపతి ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్లు ఉంటాయి కదా, ఒంగోలు ఇలాంటి మనకి సిటీస్లో అయితే సర్వీస్ సెంటర్స్ అయితే ఉంటాయి. చిన్న చిన్న సిటీస్లో అయితే ఉండకపోవచ్చు. కానీ ఈ మొబైల్ అయితే మంచి మొబైల్. ఎవరైతే 23,000 దగ్గరలో ఒక ఆల్రౌండర్ ఫోన్ కోసం చూస్తున్నారో వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.